హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్గశిర మాసం కదండి, శనివారం పైగాను. అందుకే మార్గశిర మాసంలో శనివారం నాడు పూజ చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. మార్గశిర మాసంలో కూడా లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీ వారాలని చెప్పి గురువారం నాడు కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు కదా. ఉదయం అయితే తులసికోట దగ్గర పూజ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు మేము నిత్య దీపారాధన ఎలాగో చేస్తాము, అలాగే స్వామివారికి కూడా పూజించుకున్నాము. నేను ప్రతిసారి కూడా మీ అందరికీ చెప్తాను ఉంటాను ఫ్రెండ్స్. ఎక్కువగా ఏ పూజ చేసినా నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము. అలాగే ఏదో ఒక నైవేద్యం, బెల్లం ముక్క కానీ ఏది ఉంటే అది అందుబాటులో అది పెడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి శనివారం కానీ బుధవారం కానీ ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు అది మాకు జరిగినప్పుడు కూడా నేను స్వామివారిని పూజించుకుని కుడుములు కానీ ఏదో ఒక నైవేద్యంగా పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు టిఫిన్ కింద ఇంకా కుడుములే మేము తింటూ ఉంటామండి. ఈరోజు ఉదయమే లేచిన వల్ల తొందరగానే నాకు పని అనేది అయిపోయింది. నేను తోటకూర పప్పు వండి కొంచెం చిక్కుడుకాయలు ఉంటే ఫ్రై చేశాను. అలాగే కొత్తిమీర పచ్చడి కూడా చేశానండి. రైస్ అయితే పెట్టుకున్నాను. చిక్కుడుకాయ బాగా తక్కువగానే ఉంది. ఈరోజు అత్తయ్య కూడా వస్తారు. అందువల్ల కర్రీస్ కొంచెం ఉన్న కూరగాయలతోటే నేను కూరలు అనేవి వండేస్తున్నానండి. ఎందుకంటే మా వారు మళ్ళీ బయటకు వెళ్ళి కూరగాయలు అవి తీసుకురావాలి. కొంచెం బెండకాయ ఉన్నాయి, ఆ బెండకాయ కూడా ఫ్రై చేస్తున్నాను. అది ఒక్కరికి వస్తుంది, అది కూడా మా వారికి సరిపోతుందండి. ఒక పూటే కదా. ఈరోజు శనివారం నేనైతే ఒక పూట చేస్తాను. ఇంట్లో అత్తయ్యకి ఆయనకి మళ్ళీ వండాలి. కొంచెం బంగాళదుంపలు ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేయాలండి కొద్దిగా. ఈ రోజైతే ఒక్కొక్క గది దులుపుకుంటూ వచ్చానండి. అలాగే వంటగదిలో అయితే శుభ్రంగా దులిపేసిన తర్వాత సామాన్లకి ఇలా నీట్గా సర్దుకుంటున్నాను. ఇదైతే పాల ప్యాకెట్ అండి, ఫ్రిడ్జ్లోంచి తీసి వాటర్లో పెట్టాను. కొంచెం గడ్డగట్టి అది తగ్గిన తర్వాత అప్పుడు పాలైతే కాచుకోవాలి. మాకు గది అనేది వంటగది సమానంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే సైడు మనకి ఉండదు. దానివల్ల సామాన్లు అవి చాలా వరకు కింద పెట్టుకోవడమే ఉంటుంది. ఇదిగోండి కబోర్డ్స్ అవి మాకేం ఉండవు. ఎందుకంటే మాది హౌస్, రెంటెడ్ హౌస్. కబోర్డ్స్ ఉన్న హౌస్ అవి తీసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ మనం పే చేయాలి కదా రెంట్కి. అందువల్ల మనకి అందుబాటులో ఉన్నది మనం కట్టుకోగలిగిందే మనం తీసుకుంటాం కనుక ఇలాంటి హౌసే మేము తీసుకున్నామండి. మాకు వీధిలో అంటే మాకు సెంటర్లో ఉంటుంది. అందుకే వీధిలో ఉన్న దుమ్మది ఎక్కువగా వస్తూనే ఉంటుందండి. ఒక్కసారి మనం ఇల్లు తుడిచినట్లయితే తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదండి, అలాగ దుమ్ము పడుతూనే ఉంటుంది. చేసిన పని చేస్తూనే ఉండవలసి వస్తుంది. ఒక్కొక్కసారి తీసుకొచ్చేస్తుంది నాకు. కొంచెం అప్పడాలు కూడా వేస్తున్నాను. ఇష్టం అండి ఈయనకి అప్పడాలు అవిని. ఎందుకంటే పచ్చడిలో అది నంచుకుంటూ ఉంటారు. ఎక్కువగా జొన్న అప్పడాలు మనకి అందుబాటులో ఉన్నాయి కదా ఇప్పుడు. అవి అయితే టేస్ట్ బాగుంటాయని చెప్పి అవి తెచ్చుకుంటే అవి నేను ముక్కల కింద చేసి ఇలా వేపుతూ ఉంటాను. ఎందుకంటే ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో వేస్తే అవి చక్కగా గాలి వెళ్లకుండా బాగుంటాయండి. అందుకే ఇలా వేపుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీరు అందరూ కూడా చక్కగా చూడగలుగుతారు. నేనైతే ఆలు కట్ చేసుకున్నానండి. ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రత్యేకించి వంట చేయడం ఇవన్నీ కష్టం కదా. సాయంత్రానికి కొంచెం రైస్ పెడితే కుక్కర్లో సరిపోతుంది. అందువల్లే ఇంకొంచెం ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను. మనకి 2024 ఎండింగు అని చాలామంది ఎండింగ్ బాగా 31st నైట్ బాగా చేసుకుంటారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే ముగ్గులు అవి చక్కగా పెట్టుకొని మేము కూడా పూజ అది కూడా చేసుకుంటామండి. ఆ రోజు ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉంటాము 31st నైట్ కూడాను. పైగా మంగళవారం వచ్చింది. మేమైతే నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినము. చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటారు కదా. నాన్ వెజ్ తిని హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మా విధానం అయితే 31st నైట్ ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటాము. అలాగే ముగ్గులు అవి పెట్టుకున్నాక ధ్యానం చేసి అప్పుడు ప్రశాంతంగా కూర్చుని దేవుడికి ఒక దీపారాధన చేసుకుని ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు మేము ఏదన్నా టిఫిన్ తిని పడుకుంటామండి. మాకైతే అది అలవాటు. ఇంకా ఉదయం జనవరి 1st రోజునైతే కంపల్సరీ పూజ అనేది చేస్తూ ఉంటామండి. ఆ రోజు ఏం చేసినా మంచిగా మనం ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం అంతా కూడా బాగా చేయగలుగుతాం అని అంటారు కదా. నేనైతే దీనికన్నా ఎక్కువ ఉగాదినే నమ్ముతాను.
నమ్ముతానండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన సంవత్సరాది అంటే ఉగాదే అని నా అభిప్రాయం. నేను ఆ రోజు అయితే బాగా చేసుకుంటాం మేము. ఇది మామూలుగా ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికీ ఇప్పుడు పిల్లల గురించి వాళ్ళ గురించి అందరి సంతోషం రీత్యా మనం చేసుకుంటాం. కానీ ఎక్కువ ఉగాది అయితేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మధ్యాహ్నం అయితే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి, దాంతో పునుగులు వేస్తున్నాను. కొంచెం చట్నీ కింద గుల్లజనపప్పు కొంచెం కొబ్బరి చట్నీ చేసి పునుగులు అయితే వేస్తున్నానండి. టిఫిన్ కింద కొంచెం స్నాక్ రూపంలో ఉంటుంది, తింటారు కదా అని చెప్పి. మా ఇంట్లో అయితే ఏది ఉంటే అది తినడం అలవాటండి. ప్రత్యేకించి అయితే బాగా వంటకాలు అవి పెద్దగా ఏమి ఉండవు. అలాగే మనకి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కూడా మహాకుంభమేళ అనేది జరుగుతుంది కదండి. ఆ రోజున కానించి అంటే ఆ నెల్లాళ్ళు అంటే ఇంచుమించు 41 రోజుల పైనే ఉంటుంది. అన్ని రోజులు కూడా వీలైనంత వరకు మేమైతే మా ఇంట్లో ధ్యానం చేయాలని అనుకుంటున్నాము. నాన్ వెజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసి ధ్యానం చేస్తే చాలా మంచిది కదండి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళం కూడాను అనే ఉద్దేశంతో. ఎందుకంటే అందరూ చేయాలని కాదండి, ఎవరిష్టం వాళ్ళది. మాకైతే ధ్యానం అలవాటు కనుక మేము ధ్యానం చేస్తాము. అన్ని రోజులు కూడా నాన్ వెజ్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ధ్యానం చేయాలని. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.